ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని కృపతో మీరందరూ క్షేమంగా ఉండాలని, బాగుండాలని, దేవుని కృపతో నానాటికి వర్ధిల్లాలని మేము ప్రార్థిస్తా ఉన్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థిస్తున్నారా? మహాకూటాల కోసం, మరి తండ్రి సన్నిధి పరిచర్యల కోసం, షాలేం రాజాల కోసం మీరు ప్రార్థిస్తున్నారని నమ్ముతూ ప్రభువుని మైపరుస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈవేళ ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూద్దాం. లేదా 18వ అధ్యాయం 18వ వచనమే చూద్దాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందున బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందున విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తానే నరావతారిగా భూమి మీదకి వచ్చి ఎన్నో ఆధ్యాత్మిక సంగతులు మనకు తెలియజేశాడు. ఆనాటి శిష్యులకు, ప్రజలకు దేవుడే, ప్రభువైన యేసుక్రీస్తే అనేక సంగతులు బోధించారు. అందులో ఒక ప్రాముఖ్యమైన సంగతిని ప్రభు మాట్లాడాడు. అది ఏంటంటే, భూలోకంలో మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధించబడతాయి, భూలోకంలో మీరు వేటిని విప్పుతారో అవి పరలోకంలో విప్పబడతాయి అని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, పరలోకాన్ని కదిలించే శక్తి, పరలోకంలో కార్యాలు చేసే శక్తి, లేకపోతే భూమి మీద ఉన్న మనకు దేవుడు అవకాశం ఇచ్చడాన్ని గమనించండి. పరలోకాన్ని గురించి ఆలోచించి పరలోకంలో కదలికలు తీసుకొచ్చేవాడు ఎవరు అంటే, ఈ భూమి మీద ప్రధానులు కాదు, అధికారులు కాదు, ధనవంతులు కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు కాదు, వేవేల ఆస్తులు సంపాదించిన వాళ్ళు కాదు, కానీ ఎవరైతే యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి ఆయన నామములో బాప్తిస్మం పొంది పరలోక రాజ్య సంబంధిగా ఉంటారు, వారి ద్వారా మాత్రమే పరలోకంలో కదలికలు ప్రారంభమవుతాయి. అర్థమవుతుందా? నీకు కూటికి లేకపోవచ్చు, కడుపు నిండా అన్నం లేకపోవచ్చు, లేదా ఒక శ్రీమంతుడైన వ్యక్తిగా నువ్వు లేకపోయి ఉండొచ్చు. ఏమండి, పేరు మోసిన ప్రఖ్యాత వ్యక్తి కాకపోయి ఉండొచ్చు. ఏమండి, సామాన్య వ్యక్తిగా అయ్యి ఉండొచ్చు. రోజు పనికి వెళ్ళి కష్టపడి పనిచేసి ఆ కష్టపడిన ధనంతో ఆహారం సంపాదించుకొని నువ్వు నీ కుటుంబం బ్రతుకుతూ ఉన్నారేమో. కానీ ఒక గుర్తుపెట్టుకో, ఈ లోకంలో వ్యక్తులు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ నిన్ను ఎల్లప్పుడూ గుర్తించే ఒక గొప్ప సమూహం, ఒక గొప్ప రాజ్యం ఉందని గుర్తుపెట్టుకో. ఏంటో తెలుసా రాజ్యం? పరలోక రాజ్యం. పరలోకంలో తండ్రి అయిన దేవుడు, పరలోకంలో దూతలు, పరిశుద్ధులు, చాలా మంది ప్రజలు మన గురించి ఆలోచిస్తారు, మన గురించి వాళ్ళు ఆనందిస్తారు. తెలుసా, ఒక బాబు మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే భూమి మీద కాదు, పరలోకంలో ఉన్న వ్యక్తులందరూ పండుగ చేసుకుంటారని యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. అంటే ఇక్కడ నువ్వు ఉండి పరలోకాన్ని కదిలిస్తున్నావు అన్న మాట గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడ బాప్తిస్మం పొందితే పరలోకంలో సంతోషం అంట, పరలోకంలో పండుగ అంట. ఎవరు చేసుకుంటారు అంటే దేవుడు, దూతలు, పరిశుద్ధులు. కాబట్టి నువ్వు బాప్తిస్మం పొందిన నాటి నుండి నేటి వరకు, ఇక భవిష్యత్తులో కూడా నీ కదలికలన్నీ దేవుడు గుర్తిస్తున్నాడు, పరలోకం గుర్తిస్తా ఉంది. కనుక సంతోషంతో ప్రభువుని వెంబడించు. ఇంకా చెప్పాలంటే, నువ్వు ఇక్కడ వేటిని బంధిస్తావు, పరలోకంలో ఉన్న నా తండ్రి వాటిని బంధించబడును గాక, ఆమేన్ అంటాడు. ఆయన ఆమేన్ అనువాడు. నువ్వు ఇక్కడ వేటిని విప్పుతావో అవి పరలోకంలో కూడా నీ కొరకు విప్పబడతాయి. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఆపదలో మీరున్నా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఏ స్థానంలో ఉన్నారు, మీకు ఏ స్థలం అయితే కన్వీనియంట్ గా ఉంటుందో, ఎక్కడైతే మీరు కొంచెం ప్రభుత్వం మాట్లాడుకునే దానికి వీలుంటుందో అక్కడికి వెళ్ళి కూర్చొని దేవునితో మాట్లాడు. వీలైతే ఇంకో మంచి పని చేయి. నువ్వు ఒక్కడే కాకుండా నీతో పాటు కుటుంబాన్ని కూడా మోకరింపచేయి. కుటుంబం అంతా కలిసి మీరు ఏవైతే అడుగుతారో వాటన్నిటిని పరలోకంలో నా దేవుడు వింటాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కొర్నేలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు, ధర్మకార్యాలన్నీ పరలోకంలో జ్ఞాపకార్థంగా గ్రంథంలో రాయబడ్డాయంట. అంటే నీ ప్రార్థనలు పరలోకం చేరుతుంది. అంతేనా అంటే, నాడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థిస్తే ఆ ప్రార్థనలు పరలోకానికి వెళ్ళి అక్కడే ఆగిపోలా. సమాధాన రూపంలో, దేవుని జవాబు రూపంలో దూత కిందకి దిగి వచ్చి అపోస్తుడైన పేతురుని సంఖ్యలు తెంచి, సంఖ్యల నుండి విడిపించి, ఎక్కడైతే వారు ప్రార్థిస్తున్నారో అక్కడికి పేతురుని తీసుకొని రావడం జరిగింది. గమనించండి, వారు భూమి మీద నుండి ప్రార్థించారు, ఆ ప్రార్థన పరలోకం చేరింది. పరలోకంలో తండ్రి అయిన దేవుని కదిలించడం ద్వారా దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ దూతల్ని కదిలించాడు. ఆ దూత కిందకు వచ్చి
భూలోకంలోకి వచ్చి తన బిడ్డల ప్రార్థనకు జవాబుగా సంఖ్యలలో ఉన్న పేతులను విడిపించాడు. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన ఆషామాషి కాదు. నువ్వు చేసే ప్రార్థన నేరుగా పరలోకం వెళ్తుంది. సెల్ ఫోన్ సిగ్నల్ అన్నా కొన్ని స్థలాల్లో పనిచేయదు. ఇప్పుడు మీరు నల్లమల అడవుల్లోకి వెళ్తే సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు, టవర్స్ ఉండవు అక్కడ. ఇంకెవరితో ఫోన్ మాట్లాడేదానికి సౌకర్యం ఉండదు. అలాగే ఆకాశంలో కొంత హైట్కి వెళ్ళిన తర్వాత కూడా మన ఫోన్స్ ఏం పనిచేయవు. అంటే ఈ భూలోకంలోనే పాపం ఇంత నెట్వర్క్ ఉన్నా సరే కొన్ని స్థలాల్లో ఆ నెట్వర్క్ పనిచేయదు. కానీ నువ్వు ఏ స్థలంలో ఉన్నా, చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, రాత్రైనా పగలైనా, పొలానైనా, దేవాలయంలోనైనా, ఇంట్లోనైనా, పని చేసే స్థలంలోనైనా, నడి రోడ్డు మీదైనా సరే నువ్వు గనక దేవునికి ప్రార్థన చేయగలిగితే, ప్రభుతో మాట్లాడగలిగితే, ఆ మాటలు సరాసరిగా ఎక్కడ సిగ్నల్స్ అనేది డ్రాప్ లేకుండా పరలోకం చేరతాయి, తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరుతున్నాయి. ఇంకోటి చెప్పాలా, మన ప్రార్థన ఆయన దగ్గర చేరటమే కాదు, అక్కడ నుండి రిప్లై కూడా ఉండింది. కాబట్టి మనం మాట్లాడటమే కాదు, అటు నుంచి కూడా మాటలు వినిపిస్తాయి, అటు నుంచి కూడా కదలికలు మనం గుర్తించగలుగుతాం. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు తన కార్యాలను జరిగించే దేవుడు. కాబట్టి మీరు ఏ పరిస్థితులు ఉన్నా సరే కృంగిపోవద్దు, భయపడద్దు. వింటున్నావా? నీకోసం ఈ మాటలు క్యాజువల్ గా యాదృచ్ఛికంగా ఈ మాటలు వింటున్నానేమో అనుకోవద్దు. నువ్వు ఈ మాటలు వినాలని నన్ను ప్రేరేపించాడు మాట్లాడమని. ఈ మాటలు నువ్వు వినటానికి ఈ వీడియో ఓపెన్ చేయమని దేవుడే నీతో మాట్లాడాడు కనుక ఇప్పటిదాకా ఈ మాటలు వింటున్నావు. కాబట్టి నీకు ఏ బాధ కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా, నీకు సంతోషం కలిగినా, ఆనందం కలిగినా, సమస్తం తండ్రి బిడ్డతో ఎలా సంతోషంతో వ్యవహరిస్తాడు, బిడ్డ ప్రతి విషయాన్ని తండ్రికి ఎలా చెప్పుకొని సంతోషపడిద్దో, అలాగా దేవుడు నీతో మాట్లాడి సంతోషపడతాడు. అంత మాత్రమే కాదు, నువ్వు మాట్లాడితే, నువ్వు దేవుని పలకరిస్తే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా దేవుడు అంతే సంతోషిస్తాడు. కనుక కృంగిపోకుండా ధైర్యంగా వెళ్ళి దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఈ మాట నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. భూమి మీద మీరు వేటిని బంధిస్తారు, నిశ్చయంగా పరలోకంలో దేవుడు వాటిని బంధిస్తాడు. భూమి మీద మీరు వేటిని విప్పుతారో నా తండ్రి పరలోకంలో కూడా ఆ సంగతులను విప్పుతాడు, కట్లను తెంచేస్తాడు, గొప్ప విడుదలను నీకు కలిగిస్తాడు. కనుక కృంగిపోకుండా ఏమంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని విశ్వాసం గడవాలమై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఆ విధంగా ప్రతిరోజు మానక దేవుని పాదాలు పట్టుకొని వెనుగులాడి ప్రార్థన చేసి భూమి మీద పరిశుద్ధ దూతలు సంచరించి కార్యాలు చేసేటట్లుగా మీరు సమయాన్ని కేటాయించి ప్రార్థిస్తారని మనసారా మిమ్మల్ని కోరుకుంటూ నా దేవుని మహిమపరుస్తూ మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.